సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో టెక్సాస్లో మరి H1B వీసా దుర్వినియోగంపై సంచలన వ్యాఖ్యలు అయితే రావడం జరుగుతుంది. గోస్ట్ ఆఫీస్ స్కామ్స్ అంట. అంటే కొన్ని కంపెనీలు ఇందులో చిక్కాయి, గోస్ట్ ఆఫీస్ స్కామ్స్ అని. అసలు ఏం జరుగుతుంది? మరి ట్రంప్ ఉన్నటువంటి ఈ టైంలో అసలే స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ బయటకు వస్తే పరిస్థితులు ఏంటి అంటే? భారతదేశంలో సూట్ కేస్ కంపెనీలను ఉంటాయి. ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బుని విదేశాలకు పంపించాలన్నా, విదేశంలో డబ్బును ఈ దేశానికి తెప్పించుకోవాలన్నా, లేక బ్లాక్ అమౌంట్ను వైట్ చేయాలన్నా, వైట్ అమౌంట్ను బ్లాక్ చేయాలన్నా, ఇలాంటి వాటికి సూట్ కేస్ కంపెనీలు పనికొస్తాయి. అంటే సూట్ కేస్ కంపెనీ అంటే పేరుకే ఒక అడ్రస్ తోటి రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఓ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతారు. అక్కడ ఇంకేం ఉండవు. దాంట్లో ఎంప్లాయీస్ ఉండరు, వర్క్ ఉండదు, ఫ్యాక్టరీస్ ఉండవు, కంపెనీ ఉండదు, ఇంకేం ఉండవు. ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్ నడపడానికే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఎవరి దాంట్లో పంపించాలో పంపించేస్తారు. ఈ మాయ చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటిని సూట్ కేస్ కంపెనీస్ అంటారు. అంటే ఇంకా వర్క్ ప్రాసెస్ అసలు ఏముండదు. ఆ కంపెనీ పేరుకే రిజిస్టర్డ్. దాంట్లో జరిగేదంతా ఏంటంటే తప్పుడు పనులు జరిగేవి, స్కామ్ జరుగుతూ ఉంటాయి. అలాగే అమెరికాలో కూడా ఈ H1B వీసాలు కానీ మిగతా వీసాలు కానీ భారతదేశం నుంచి ఆ దేశానికి రప్పించడానికి, లేదా ఇతర దేశాల నుంచి ఆ దేశాన్ని రప్పించడానికి వలసవాదుల కోసమే ప్రత్యేకంగా ఒక 30 కంపెనీలు సుమారుగా టెక్సాస్ నగరంలోనే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ మధ్యనే వాటిని పట్టుకున్నారు. దాని మీద ఇప్పుడు పూర్తిగా జరుగుతోంది. తొందరలోనే మొత్తం అందరూ కూడా బయటకు వస్తారు. ఇక్కడ జరిగేది ఏమిటంటే, నిజంగా వాడికి ఎలిజిబిలిటీ లేకపోయినా ఎలిజిబిలిటీని క్రియేట్ చేయడం. H1B వీసాలు అక్కడ కంపెనీ ఉండదు, H1B వీసాల అవసరం వాళ్ళకు ఉండదు. కానీ కంపెనీ ఉన్నట్టు, ఆ కంపెనీకి H1B వీసాల అవసరం ఉన్నట్టు అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడం, అంటే మాకు వర్కర్స్ కావాలి అని వీళ్ళే అప్లై చేసేసేయడం, భారతదేశం నుంచి కొంతమంది అక్కడ తెప్పించుకోవడం, ఇతర దేశాలను తెప్పించేసుకోవడం, వాడి దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసేసుకొని ఒకసారి అమెరికా చేరుకున్న తర్వాత ఇక మీ ఇష్టం, మీరు వేరే కంపెనీలు ఎక్కడో మీకు ఇష్టం వచ్చినంత మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి, మీరు ఇక్కడ సెటిల్ అయిపోండి, మీకు పేరుకు మాత్రం వీసా ఉంటుంది, ఇది మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని ఈ దేశం నుంచి పోకుండా మిమ్మల్ని కాపాడుతుంది అని ఇలాగా వేలాది మందిని ఇతర దేశాల నుంచి అక్కడికి వాళ్ళు రప్పించారు. అంటే వీసా కోసం ప్రత్యేకించినటువంటి H1B వీసాలకు కానీ మిగతా వీసాలకు కానీ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, ప్రాసెస్ ఉందో, సిస్టమ్ ఉందో, ఆ సిస్టమ్ అంతా కూడా వీళ్ళు పూర్తిగా పాటించకుండా అంత డూప్లికేట్, ఏం లేకపోయినా ఉన్నట్టుగా క్రియేట్ చేసి చాలా మందిని అమెరికా కూడా పిచ్చేట్టు చేశారు. అందులో 30 కంపెనీస్ ఉన్నాయి. అలాగా ఆ 30 కలిపి ఒకటే నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇంకేం అక్కడ వర్క్ లేదు, ఏమీ లేదు. జస్ట్ భారతదేశంలో 500 కంపెనీలు ఒక్కొక్కటి నిర్వహించినవి ఉన్నాయి. పేరుకి 500 కంపెనీలు ఓపెన్ చేస్తాడు. అసలు ఆ కంపెనీలో ఉన్న పేర్లు కూడా ఒరిజినల్ గా ఉండవు. సంతకం వీడు పెడతాడు, ఆ పేరుతోటి ఆధార్ కార్డు ఎవరితో సంపాదిస్తాడు, అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, సంతకాలు వీడు పెట్టేస్తాడు, డబ్బులు అందులో నుంచి వస్తుంటాయి, సంతకాలు పెట్టేస్తుంటాయి, అది వేరే దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి, జరుగుతూ ఉంటుంది. అసలు బ్లాక్ డబ్బును వైట్ చేస్తారు, వైట్ డబ్బును బ్లాక్ చేసేస్తారు. కోటాను కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండానే ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతాయి, విదేశాల డబ్బులు ఈ దేశానికి వస్తాయి. ఇక్కడ లాభాలు బాగా వచ్చినట్టుగా చూపిస్తాయి కంపెనీలు, నష్టాలు వచ్చినట్టుగా చూపిస్తాయి. వీటన్నిటికీ తోడ్పడేందుకు ఈ సూట్ కేస్ కంపెనీలు ఉపయోగపడతాయి. అంటే సార్, ఇప్పుడు ఉపాధి ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థ ఉంటుంది కదా, దాన్ని చీట్ చేయడమే కదా సార్ ఇది? పూర్తిగా కంప్లీట్ గా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టు పరిస్థితి మనకు అనుకోవడానికి వీల్లేదు, అవకాశం ఉంది దీంట్లో. సో ఇట్లాంటి కంపెనీలు పట్టుకున్నారు. ఇవి భారతీయులే నిర్వహిస్తున్నట్టుగా ఒక అనుమానం కూడా మనకు కలుగుతుంది. మన వాళ్ళే చేస్తున్నట్టుగా ఉండదు. కాబట్టి దాని మీద ఇంకా ఎక్కువ నిఘా వేశారు. ఈ ఒక్క నగరంలోనే ఇన్ని కంపెనీలు ఉంటే మొత్తం దేశం అంతా తీసుకుంటే అమెరికాలో ఎన్ని కంపెనీలు వచ్చాయని లెక్కలు పెడుతున్నారు. అంటే దేశం అంతా కూడా ఇప్పుడు తనిఖీలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీలన్నీ కూడా వెతికే అవకాశం ఉంది, వాటిని పట్టుకునే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వేలాది మంది మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కే అవకాశం ఉంది. అంటే వీళ్ళ ద్వారా వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిజంగా వీసాలు సంపాదించుకున్న వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల, వాళ్ళకున్న శక్తి వల్ల, వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టి ఇప్పుడు సంపాదించుకున్న మొట్టమొదటి వచ్చిన తప్పుడు దోవలో అమెరికాకు వచ్చారు కాబట్టి అవన్నీ మూలాలు బయటకు తీస్తారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు చేసిన తప్పులే కాదు, కానీ ఎప్పుడో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, 20 సంవత్సరాల క్రితం అకౌంట్ లో ఉన్నటువంటి సమస్య కూడా 30 నుంచి 35 సంవత్సరాల అవతల కూడా ఉన్నటువంటి వాటిని కూడా తీస్తారు, లెక్కలు తీశారు. కాబట్టి ఇది వదిలిపెట్టరు. వాళ్ళు అవకాశం కోసం వెతుకుతున్నారు, ఎవరు దొరుకుతారా. వాళ్ళకి ఇప్పుడు చాలా దొరికినట్లు లెక్క. తీగలాగితే దొంగంత బయటపడేట్టుగా ఇలాంటి స్కాములు ఎన్ని దొరుకుతాయో, మొత్తం దేశం నుండి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దొరుకుతాయో. ప్లస్ ఇక్కడ కూడా మనం ఇండియాలో కూడా మొదలుపెట్టి అక్కడికి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయో
ఎస్. ఇలాంటివన్నీ బయటికి లాగే ప్రయత్నం చేస్తారు. అంటే చాలా మంది ఇట్లా తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా అమెరికాకు చేరుకున్నట్టు భారతీయులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడ శ్రమించి అక్కడ గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకుని గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది సిటిజన్షిప్ పొందిన వాళ్ళు కూడా సెటిల్ ఉండొచ్చు. అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరి జీవితాలు ఇప్పుడు రోడ్డు మీద పడతాయి. అంటే తమ దారిలో ప్రారంభ దశలోనే తప్పుడు పనులు చేసి తర్వాత నిజాయితీ పనులుగా నిలబడ్డప్పటికీ ఎప్పుడో ఒక రోజున తప్పుడు పనులు బయటపడే అవకాశం ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండోది, ఇప్పుడు ట్రంప్ వెతుకుతున్నాడు కాబట్టి దొరుకుతున్నాయి. ట్రంప్ కాకపోతే మరొకటి వచ్చేవాడు. తప్పులే కదా, ఎస్. ఏదో ఒక రోజున బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మూలాల్లోనే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితం లోపల తప్పుడు పనులు చేయకుండా నిజాయితీగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే విజయం అనేది లేటుగా సంభవించవచ్చు, కానీ ఏదో ఒక రోజు దొరికే అవకాశం ఉంటుంది. తప్పుడు పనుల వల్ల విజయం తొందరగా దొరికే అవకాశం ఉంది, కానీ జీవితంలో శాశ్వతంగా ఏదో ఒక రోజున మొత్తం అన్ని దారులు మూసుకుపోయి తను జీవితమే పూర్తిగా జీరోకి వచ్చే అవకాశం ఉంది, నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఇది మనకు దీనివల్ల తెలిసేటువంటి నాకు సత్యం. థ్యాంక్ యూ.